ఖమ్మం జిల్లా పర్యటనకు చేసినటువంటి మాధవ్ గారికి ఖమ్మం జిల్లా తరఫున స్వాగతం చెప్తూ ఖమ్మం జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నుంచి విచ్చలవిడిగా గంజాయి మారక ద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా దొరుకుతున్నాయి. ఆనాటి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఆనాటి మంత్రుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. వారు మేము అరికడతామని చెప్పినా కూడా వాళ్ళు అరికట్టడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక 15 నెలలు అవుతున్నా కానీ 3 మంత్రులు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బోర్డర్గా ఉంది. ఆ అడవుల్లో నుంచి ఎక్కువగా గంజాయి టన్నుల్లో మన ఖమ్మం జిల్లాలోకి చేరుతుంది. మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, డ్రగ్ నిర్మూలన చేయడానికి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? నెలలో వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి పట్టుకున్న కేసులే నెలలో 4-5 కేసుల పైన గంజాయి ఉంటుంది. చిన్న డంప్స్ పెద్దవి వదిలేస్తున్నారు. బయట సమాజానికి మేము కూడా గంజాయి నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పడానికి 2 కేజీలు కేజీ గంజాయి పట్టుకొని చూపిస్తున్నారు బయటికి. నైట్ పెట్రోలింగ్ లో కూడా 20 మంది 30 మంది ఒక్కొక్క మున్సిపాలిటీలో, సత్తుపల్లి అయితేంది, వైరా అయితేంది, మధుర అయితేంది, ఈ మున్సిపాలిటీలో కూడా గంజాయి కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి తీసుకునేవాళ్ళు. అదే కనుక మంత్రులు దీని మీద దృష్టి పెడితే ముక్త గంజాయి క్రమంగా త్వరలోనే తీర్చిదిద్దొచ్చు. ఈ గంజాయి వల్ల అనేక కుటుంబాలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు వాళ్ళకి తెలియకుండానే కాలేజీల్లో ఎక్కడైతే సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వాళ్ళు గంజాయి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లలు ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి వాళ్ళకి బలైపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. చాలా సంఘటనలు వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుతున్నారు. ఈ బోనకాలు మండలంలో ఈ కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో అవన్నీ బయటికి రాకుండా ఆపుతున్నారు, కప్పిపెడుతున్నారు. ఇప్పటికైనా మేము మంత్రులను అడుగుతున్నాం, ఖమ్మం జిల్లాలో ప్రధాన సమస్య అయినటువంటి ఈ గంజాయి నిర్మూలనకి మీరు సహకరించి వేలాది కుటుంబాలను కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మంలో ఇంకొక సమస్య, ఎక్కువగా ఇక్కడ వరి పంట పండుతుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని వసతుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దానికి కొనుగోలుకి భద్రత ఇచ్చి కొనమని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మిల్లర్లతో కుమ్మక్కై ఇంతవరకు కూడా ధాన్యాన్ని కళాల్లోనే పోసారు తప్ప కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎత్తట్లేదు. మిల్లర్స్కి ఎత్తట్లేదు. ఒక్కొక్కరు వచ్చేసి 20 రోజులు, నెల రోజుల పైన వారు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడే ధాన్యాన్ని పోసుకొని కాపలా కాస్తున్నారు. ఒక 15 రోజుల క్రితం మా కిసాన్ మోర్చా టీము పర్యటన చేశారు జిల్లాలో. మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి, వడ్ల కొనుగోలు కేంద్రాలకు పోయి అక్కడి నుంచే మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఈ ధాన్యాన్ని కొని మిల్లులకు పంపించాలని చెప్పాము. అరాకొరగా కొంటున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కొనుగోలు జరగట్లేదు. దీని మీద మంత్రులు దృష్టి పెట్టాలా. 3 మంత్రులు ఉన్నారు.
రైతు ఏడిస్తే ఆ పాపం మన రాష్ట్రానికి తగులుతుంది, అది మంచిది కాదు. ఇంకా అకాల వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. నోటికి వచ్చిన పంటని వరద పాలు చేయొద్దు, వర్షాలు పాలు చేయొద్దని భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. రైతు యొక్క కన్నీరుని తుడవండి. ఎన్నో రాజకీయాలు ఉండొచ్చు, కానీ రైతును ఆదుకోండి, రైతుకు సహకరించండి. దీనికోసం మిమ్మల్ని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాము. ఈ యొక్క వడ్ల కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని బేషరతుగా కొన్ని మిల్లులకి తరలించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్.